హాయ్ అండి. నా పేరు శంకర్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే చేరుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కంగువ. సూర్య గారు నటించిన కంగువ మూవీ చాలా అద్భుతంగా ఉంది. అంటే కొన్ని సీన్స్ లాగ్గా ఉన్నా కానీ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ 30 మినిట్స్ కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత అక్కడి నుంచి సినిమా ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఎక్స్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. అసలు ఈ సినిమాలో సూర్య గారి గెటప్ కానీ, ఆయన యాక్టింగ్ చేసిన విధానం కానీ, అసలు 1000 ఏళ్ల క్రితం స్టోరీకి ఇప్పుడు ప్రజెంట్ జరిగే స్టోరీకి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు వీళ్ళది ఈ ట్రైబర్స్తో ఒక తెగ ఉంటుంది. వీళ్ళు మొత్తం 5 తెగలు ఉంటాయి. ఈ 5 తెగలు 5 ద్వీపాలు. ఆయన అసలు అక్కడ ఏం చేసేవాడు, అసలు అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, తర్వాత అసలు ఆ కథ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎలా షింక్ అవుతుంది అనే దాని మీద ఈ స్టోరీ అంతా నడుస్తుంది. ఇక విజువల్ పరంగా కానీ, ఆర్ట్ వర్క్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ సినిమా అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొన్ని సీన్స్లో కొంచెం మనకి స్లోగా అనిపించినా కానీ ఓకే గుడ్ బాగానే ఉంటుంది. తర్వాత దీంట్లో చెప్పుకోదగ్గ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. అంటే సూర్య గారికి పోటాపోటీగా ఇప్పుడు బాబీ డియోల్ గారు అసలు యానిమల్ సినిమాలో మనకు తెలుసు కదా, అసలు క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అసలు వీళ్ళు 1000 ఏళ్ల క్రితం నాటి ట్రైబర్కి సంబంధించిన గెటప్స్ కానీ, వాళ్ళు వాడిన ఆర్మెంట్స్ కానీ, అసలు సూర్య గారిని చూపించిన విధానం, అందులో వాళ్ళు వాడే భాష అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ లాస్ట్ 25 మినిట్స్ అయితే చెప్పవసరం లేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు పిల్లలతో సహా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చెప్తున్నారు కదండి, అక్కడక్కడ కొన్ని సీన్లు లాగ్గా ఉంటే స్క్రీన్ ప్లే కూడా కొంచెం డల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పవసరం లేదు. ఆయన ఇచ్చే బీజిఎం ఆల్మోస్ట్ చాలా వరకు చాలా అద్భుతంగానే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం డల్నెస్ అనిపించినా కానీ సో గుడ్. సినిమా అయితే ఓవరాల్గా చూడొచ్చు, బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. థ్యాంక్ యూ.